పోతే పోయింది. ఈసారి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరేమంటారు? ఒకటి కాదు, రెండు కాదు, అందరూ నన్ను మోసం చేసుడే. ఇన్నిసార్లు మోసం చేస్తుంటే ఇంకా ఎవరినైనా ఇట్లా ఇంకొకసారి నీకు నమ్మబుద్ధి అవుతుందా? అస్సలు నమ్మబుద్ధి అయితే కాదు. మన టాలెంట్ ని యూజ్ చేసుకుంటారు, మన క్రియేటివిటీని వాడుకుంటారు. కానీ ఎక్కడ చూసినా ఇట్లా మీరు ఫేమస్ కావాలి, మీ కంపెనీ లేవాలి, మీదే ఫేమస్ కావాలనుకుంటారు. కానీ ఎప్పుడు ఇట్లాగా నేను ఫేమస్ అవ్వాలని చెప్పి ఎవడు అనుకోడేందుకు? అంటే నా క్రియేటివిటీని నేను ఎప్పుడు మీకు అవసరంకి మీరు వాడుకోవడానికి మాత్రమే నేను ఉండాలి. ఒకసారి మనసు పెట్టి నిజాయితీగా ఆలోచించుర్రి, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? అంటే నేను అనే టోన్ ని పైకి రావద్ది. అందుకనే నేను అనే భావం నాకు ఎక్కువ ఉంది. నేను ఇంకా మీకు షార్ట్ ఫిలిం తీయడానికి ముందుకొచ్చి మీకోసం అన్ని చేసి ఏం కావాలి? ప్రమోషన్లు కావాలి. అరే ప్రమోషన్లు చేస్తే బయట నాకు 40,000 దానికి ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎడమ కాలుతో తన్నేసినా నాకు ప్రమోషన్లు వద్దురాబాయ్ అని చెప్పి. షార్ట్ ఫిలిమ్స్ కావాలి, ఫిలిం ఇండస్ట్రీ కావాలి, మూవీ ఇండస్ట్రీ కావాలి, ఇండస్ట్రీలోకి నేను వెళ్ళాలి. అది కావాలనే కదా నేను అన్న వదిలిపెట్టుకొని వచ్చిన. మరి ఎందుకురా మీరు ఇట్లున్నారు నాకు అర్థం కాదు. మనం అని చెప్పంటారు, కానీ దాంట్లో నేను ఎక్కడనో లాస్ట్ కుంటా. నాకు తెలుసు ఎన్ని రోజులు నేను ఎంత మంది దగ్గర ఇదే టైప్ మోసం నేను ఆల్రెడీ ఫేస్ చేసుకుంటూ వస్తానే ఉన్నా. మనం అనే దాంట్లో నేను నాకేం కావాలి? నేను ఫస్ట్ ముందుకు రావాలి. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇద్దాం అనుకుంటున్నా, వాళ్ళకి నేను అవకాశాలు ఇవ్వాలి. నేను ఎప్పుడు మీ దగ్గరనే ఉండాలి. నా టాలెంట్ ని మొత్తం మీకే ఇవ్వాలి, మిమ్మల్ని ఫేమస్ చేయాలి. మరి నేను పుట్టింది ఎందుకు? మిమ్మల్ని ఫేమస్ చేయను. ఇంకా జీవితాంతం ఒక సంఖ నాకుంటే ఉండమంటే ఎవడుంటారా? మళ్ళీ ఇంకొక హైలైట్ ముచ్చట ఏంటంటే ప్రతి ఒక్కరు నన్ను మోసం చేసి మళ్ళీ నన్ను మోసం చేసినా అని చెప్పి నువ్వేమన్నా నన్ను బ్యాడ్ చేస్తావా అని చెప్పి మళ్ళా వాళ్ళ నన్ను అడుగుడు. సరే తీరానైనా బతుకుర్రా పోయి అని చెప్పి అంటే ఇట్లా శాతగా చాలా మందికి ఎందుకురా మరి? అరే మీరన్నా బతుకుర్రా నాయన, మరి అట్లన్నా చేసి ఇక అవతలోడు సావని మన దగ్గర టాలెంట్ ఉండి ఏమోనని ఒక్కసారి మన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నామా అయిపోయిందిగా. వాడిని ఎడమకాలతో అన్నాలిగా. ఏం బుద్ధిరా మీ బుద్ధి? మారుర్రా, మీ బుద్ధి మార్చుకోర్రా ఫస్ట్. దాంట్లో నీది నువ్వు రీల్స్ చేసుకో, మంచిగా ప్రమోషన్ చేస్తే ఎవరికిరా లాభం? మనందరం ఒక ఛానల్ లో వీడియో వేస్తే అరే వీడు ఆ వీడియో వేసిండు, ఇన్ని రోజులు కష్టపడ్డాడు, చూద్దాం రా అని చెప్పి జనాలకి ఇట్లా అనుకుంటారు కదరా. దానికేమన్నా వ్యూస్ రావా? లేకపోతే నీకు ఎక్కడైనా బాధ అవుతుందా? వాళ్ళ ఉన్నావు వీళ్ళ ఉన్నావు అని చెప్పి ఎప్పుడు అరే ఎన్నెన్ని మోసాలు రా, అన్ని నాకు ఇదే అవుతున్నాయి రా. ఎట్లా నమ్మాలి అసలుకి? నేను ఒకరిని ఇంత మంచి టాలెంట్ పెట్టుకున్నాను, నేను పైసలు లేక ఇట్లా అందరి దగ్గర మోసపోతున్నా అంటే నిజంగా ఈ సొసైటీకి చాలా సిగ్గుచేటదైతే. నా దగ్గర ఉన్న టాలెంట్ మాత్రం నా దగ్గరనే ఉంటది. ఎవ్వడు ఇట్లాగా దాన్ని నా దగ్గర నుంచి గుంజుకోలేడు. ఆఖరికి నేను చస్తే తప్ప. ఎవరైనా కూడా నా దగ్గర నుంచి నేర్చుకొని ట్రైన్ అయినా అని చెప్పి అనుకోవచ్చు. కానీ నువ్వు ఎంత ట్రైన్ అయినా ఇట్లాగా సముద్రంలో ఒక చెరువు అంతా మాత్రమే, ఒక అణువంతా మాత్రమే. ఇంకా చూడాల్సిన సంద్రం చాలా ఉంది. ఫైనల్ గా జీరోకి వచ్చేసిన కదా, మళ్ళీ మనకి ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నా సరే, ఎవరైనా సరే చేయండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. జీరో నుంచి మళ్ళీ శరత్ గాడు మళ్ళీ మెట్టు ఎక్కడానికి రెడీగా ఉన్నాడు.